మొట్టమొదటే ఇక్కడ మోస్తున్నారు పార్టీని అప్రిషియేట్ కూడా చేశాను. వెయిట్ చేయండి. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా సనాతన ధర్మం అనేది చాలా ముఖ్యమైన అంశం, ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న అంశం. హిందూ మతం ఎప్పుడు కూడా రీఫైనింగ్ అవుతూ ఉంటుంది సార్. ద్రౌపది 5 భర్తలను చేసుకుందని హిందువులు ఎవరు కూడా మహిళలు 5 చేసుకోలేదు సార్. దశరథ మహారాజు 3 చేసుకున్నారని 3 పెళ్ళిళ్ళు హిందూ మతంలో లేవు సార్. అంటే చట్టాలు కూడా చేయబడ్డాయి సార్. అంటే హిందూ మతం రీఫైనింగ్ అవుతూ ఉంటుంది. రాజా రామ్మోహన్ రాయ్ గారు కానివ్వండి, లేకపోతే కందుకూరు వీరేశలింగం పంతులు గారు కానివ్వండి, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సతీ సగమనం ఈరోజు నేరం. మన గ్రంథాల్లో ఎక్కడ కూడా అటువంటి దానికి తావులేదు. ఏ గ్రంథం కూడా అటువంటి చెప్పలేదు. ఆచారాలన్నీ తప్పని తెలిసినప్పుడు మీలాంటి పెద్దలంతా కూర్చొని, సాధువులంతా కూర్చొని, సంఘ సంస్కృతంతా కూర్చొని సమాజాన్ని అలర్ట్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని నిబంధనలు తొలగించుకుంటూ కూడా వచ్చారు. దట్ ఈస్ అ రీఫైనింగ్ సిస్టమ్. మిగతా మతాలకు అలా ఉండదు. వారి గ్రంథాల్లో ఏమి రాస్తే ఫుల్ స్టాప్ కామాలతో సహా అదే అనుసరిస్తారు. మనం కామెంట్ కూడా చేయకూడదు. వాళ్ళ ఆలోచనలు అవి. సనాతన ధర్మం చాలా ముఖ్యమైన ధర్మం, చాలా గొప్ప ధర్మం. ఏ మతాల్లో కూడా ఇతరులను దోచుకోండి, అబద్ధాలు చెప్పండి, ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పవు సార్. లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా జాకీ లేసి ఎవరిని లేపారు ప్రజలు, భుజస్కంధాలపై ఎవరిని నిలబెట్టారు? ఒక 3 నెలలు కూడా కాలేదు సార్. 164 సీట్లు వచ్చిన పార్టీలని అలా అంటాం కాదు. 11 సీట్లు మాత్రమే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పోరాటాలు చేసి ప్రజల మన్నన పొంది ఎన్నికల్లో నిలబడాలి, ఎన్నికల్లో గెలవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. 164 సీట్లు వచ్చిన పార్టీని కూడా అవమానపరిచే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు సంక్రాంతి పండగ రేపే అనుకుంటే చేసుకోండి, కానీ సంక్రాంతి పండగ జనవరి 14th వచ్చుద్ది. ప్రజలందరికీ పండగే మీరు చేసుకోవాలి తప్ప మీ ఎలక్షన్లు రావాలి, మీరు రాజీనామా చేసేయండి. రాజీనామా చేస్తే ఏమవుతుంది? ఆ 11 కూడా చెప్పలేము. ఎందుకు మనకు అది? రాజీనామా చేస్తే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రాజీనామా చేశారా? అది కాదు. తిరుపతి గురించి మాట్లాడదాం. డెఫినెట్గా సనాతన ధర్మం అందరూ రైట్ చేస్తున్న అంశం కూడా సార్ ఇవాళ వ్యాఖ్యల మీద. అలాగే తిరుమలలో సిట్టేసింది కేవలం లడ్డూ ప్రసాదం మీద కల్తీ కాదు సార్. తిరుమలలో చేసిన అరాచకాల మీద, తిరుమలలో జరిగిన అవినీతి మీద, తిరుమలలో దర్శనాలు. గౌరవనీయ రోజా గారు మాజీ మంత్రి వెళ్ళినప్పుడల్లా 100 మంది సంతకం పెట్టమని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులు అడిగితే నీ అమ్మమ్మగుడు కట్టించాడా, చంద్రబాబు నాయుడు అమ్మమ్మగుడు కట్టించాడా అని చెప్పి మాట్లాడిన కొడాలి నానిగారు మాటలు కూడా ఆలోచించాలి సార్. ప్లీజ్ సత్యనారాయణ గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి పీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి సార్. మీరు చాలా విషయాలు ఉదహరించారు. హిందూ ధర్మం గురించి వీటి గురించి మాట్లాడారు. ధర్మం అనేది హిందూ మతంలో ఫస్ట్ 2 లైన్లు చెప్తాను మీకు. యుగ ధర్మం అని ఉంటుంది. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. హిందూ మతానికి మిగిలిన వాటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే యుగ ధర్మంలో ఉండేటటువంటి పద్ధతులను పాటించేటటువంటి ప్రక్రియ ఒక హిందూ మతంలో ఉంటుంది. 2, ఇప్పుడున్నటువంటి హిందూ మతంలో మనకు ఉన్నటువంటి మతం అంటే ఏమి? ఆచార వ్యవహార వాడుక సాంప్రదాయాల సమ్మేళనమే మతం. ఇందులో సదాచారాలు ఉంటాయి, దురాచారాలు ఉంటాయి. ఈ సదాచారాలు దురాచారాలు రావడానికి గల కారణం ఏంటంటే ఆ కాలమాన పరిస్థితుల్లో అక్కడ వండుకున్నటువంటి వివక్షతల ఆధారంగా అనేక రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. చాతుర్వర్ణం మయా సృష్టం గుణభాగ కర్మం వివాస అని శ్రీకృష్ణ పరమాత్మ 4 కులాలను నేనే పుట్టించానని చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడు? గుణ కర్మ విభాగ విసహ అంటే చేసే పనిని బట్టి ప్రక్రియని బట్టే నేను విడదీశాను తప్ప జన్మత ఎందుకంటే జన్మ నాజాయితే శూద్ర, కర్మ నాజాయితే ద్విజ. పుట్టడంతో ప్రతివాడు కూడా శూద్రుడే. వ్యాపారం చేస్తే వైశ్యుడు అవుతాడు, రాజ్యాధికారం చేస్తే క్షత్రియుడు అవుతాడు, సేవ చేస్తే శూద్రుడు దాని దగ్గర అవుతాడు, లేదా వేదం చదివితే బ్రాహ్మడు అవుతాడు. ఇది హిందూ మతం యొక్క మూల సిద్ధాంతం. మీరు అన్నట్టు దీనికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ కానీ వెలాసిటీ కానీ. అందుకనే భారతదేశాన్ని 1300-1400 సంవత్సరాలు మహమ్మదీయులు పాలించిన, 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పాలించిన, ఇన్ని దాష్టికాల్లో కూడా ఇంకా హిందూ మతం స్ట్రగుల్ అయి నిలబడిందంటే ప్రపంచంలో ఇక్కడ ఒక్కచోట ఆగిందండి. ఒక పక్క చూసాం ఇరాన్లో నిన్నటిదాకా ఆ జాతులు ఏదైతే పాలించిందో ఆ వాళ్ళ టోటల్గా పూర్తిగా ఇస్లాంలోకి వెళ్ళిపోయింది. ఈ ఇరాన్కి సంబంధించినటువంటి విషయం చూసినప్పుడు ఇదిగో ఇప్పుడు లెబనాన్ చూస్తున్నాం. లెబనాన్ ఒకప్పుడు క్రైస్తవ దేశం. 20 yearsలో డెమోగ్రఫీలో మొత్తం మారిపోయి పరిస్థితుంది. కాబట్టి ఇక్కడ హిందూ మతానికి సంబంధించిన విషయం ఉన్నప్పుడు ఇట్ ఈస్ మోర్ డెమోక్రటిక్, మోర్ సేఫ్,
మోర్ పాజిటివ్గా యాటిట్యూడ్ చేస్తుంది. మీరు అన్నట్టు ఈ అనేక మంది సంఘ సంస్కృతం చేసిన ఉద్యమాల కారణంగా ఆ దురాచారాలన్నీ కూడా తొలగిపరుస్తున్నాయి. కొంతమంది ఛాందసవాదులు, ఆ ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కొంతకాలం దీన్ని అడుగుతున్నారు. ఇది దీనికి సంబంధించిన విషయం అండి. ఇది ఓ పార్ట్. రెండోది, ఇప్పుడు మీరు పెట్టినటువంటి చర్చ కోర్టు రెండు విషయాలు లేవరెత్తారు ఇందులో. నంబర్ 1.1 రాజకీయాల్లో ఉన్నటువంటి నైతిక విలువలు, దాన్ని పాటించవలసినటువంటి ప్రామాణికం ఉందా లేదా. 2 కోర్టు వ్యాఖ్యల సందర్భంగా జరిగేటువంటి పరిస్థితులు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏంటంటే, తాను గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెంది ఉన్నానని, తను టీడీపీ బోర్డు చైర్మన్గా ఉన్నానని, నన్ను రాజకీయంగా నా పార్టీని నన్ను బదనాం చేయడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ వ్యాఖ్యల్ని దీన్ని నిలుపుదల చేయాలని ఆయనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ రకమైనటువంటి నష్టం అంతా కూడా జరిగిందని, హిందూ ధర్మం మీద దాడి జరిగిందని, కాబట్టి ఆయనే సిట్ వేశారు కాబట్టి ఆ సిట్ అధికారులందరూ కూడా ఆ రాష్ట్రానికి ప్రభుత్వానికి లోబడి పనిచేస్తారని, మాకు ఇందులో న్యాయం జరగదని, ఈ అంశాలతోటి సుదీర్ఘమైనటువంటి ఒక పిట్ ఆయన ఒక రిట్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది. దీని మీద చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు బాధ్యతాయుతమైనటువంటి మీ దగ్గర ఏమి లైన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమి నిర్ణయాలు ఉన్నాయి, ఒక్కటి మట్టికి వాస్తవం ఏంటంటే సాంబశివరావు గారు, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అందులో కల్తీ జరిగింది, నాశరకమైన నష్టం జరిగింది అనేటువంటి విషయం బట్టికి ఖచ్చితంగా హిందూ సమాజాన్ని తెలుసుకోండి. అయితే ఇది ఎప్పుడు జరిగింది అనేటటువంటి పాయింట్ దగ్గరే ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఆగున్నటువంటి విషయం. ఇది తేలాలి. ఎప్పుడు జరిగింది? ఇక్కడ జరిగేది 6 ట్యాంకర్లు లేదా 3 ట్యాంకర్లు, 2 ఛార్జీలు మేము ఆల్మోస్ట్ అలా అక్కడ పంపించాం. వాళ్ళు ఇంకో విషయం కూడా ఉంది. శాంపుల్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఆఫ్ ఈ అడల్ట్రేషన్లో శాంపుల్ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ ఒక్క కంపెనీ దగ్గరే శాంపుల్ లిఫ్ట్ చేశారు. అది గుజరాత్కి చెందినటువంటి కంపెనీ. ఇంకా నంబర్ ఆఫ్ మల్టిపుల్ శాంపుల్స్ రీచ్ చేయాలి. కాబట్టి సింగిల్ ఎవిడెన్స్ మీద వేరే కంక్లూజన్ రాకూడదని ఒక 2 లైన్లు కూడా అందులో వేయడం జరిగింది. కాబట్టి ఇలా అనేక రకాలైన అనుమానాలతోటి వైసీపీ తనకు ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి? దీనిపై ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ సమాజం ముందు నిలబెట్టేటటువంటి ఛాన్స్ ఉంది. ఏమి ఫైనల్ స్టేట్మెంట్ కాదు. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ పెట్టారు. ఈ సిట్టే చేయాలా లేదా సిబిఐకి రిఫర్ చేయాలా, ఇండిపెండెంట్ ఏజెన్సీకి పంపాలా, ఒకవేళ కేవలం లడ్డూతో సరిపోద్దా, మీరు అన్నట్టు దర్శనాలకు కూడా వెళ్ళాలా, అక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ ఏంటి, వంటలకు సంబంధించినటువంటి భోజనాలకు సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి నష్టాలేంటి, అనేక రకాలైనటువంటి వాళ్ళ సుబ్బారెడ్డి గారి హయాంలో రోజు దాదాపుగా 300 కోట్ల రూపాయల పైచులకు కేవలం టిక్కెట్లు రోజుకి ఆయన కేవలం పరిమితి 6 నుంచి 12, 2 లీటర్కి వచ్చి 6, 2 6 12 ఆయనకి చైర్మన్గా ఆయనకున్న కెపాసిటీ. కానీ రోజుకైనా 200-300 మందిని ఆయన పంపించినటువంటి విషయాలన్నీ కూడా ఫైల్ అయ్యి ఉన్నాయి. ఇది ఈ సిస్టమ్ అంతా కూడా డిఫెక్టివ్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నాకు నీ పట్ల నమ్మకం లేదు, హిందూ సమాజానికి నువ్వు పరోక్షంగా క్రైస్తవుడిగా నేను భావిస్తున్నాను, నువ్వు చేసేటటువంటి పని మీద నాకు నిబద్ధత లేనప్పుడు, నువ్వు చేసినటువంటి పనులు ఖచ్చితంగా అది అవినీతికి, అక్రమాలకి, ఆ మతాన్ని నష్టపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక ఆలోచన ఈ సమాజంలో కలగడం అన్నది సత్యనారాయణ. ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. బాలకోటయ్య గారు ఇందాక ఎంత అద్భుతంగా చెప్పారంటే, పూలు పెట్టుకొని చీరలు కట్టుకొని నేను చర్చికి వస్తానంటే ఒప్పుకోరు, మసీదుకి వస్తానంటే ఒప్పుకోరు, అలాగే మహిళా సోదరీమణులు బుర్ఖా వేసుకొని నేను గుడికి వస్తానంటే హిందూ సమాజం ఒప్పుకోదు. అలా ఒక్కొక్క మతం ఆచారాలు విభిన్నంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు అనుసరిస్తుంటారు, గౌరవించాలి కూడా మనం. ఆ మాట మీకు ఉటంకిస్తున్నాను సార్. ఎవరి ఆచారాలు వాళ్ళవి. ఒకవేళ గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టడంలో తప్పులేస్తారు. వారు ఆల్రెడీ నా మతం ఏంటో అందరికీ తెలుసు, నా కులం ఏంటో అందరికీ తెలుసు అని స్పష్టంగా చెప్పిన తర్వాత సంతకం కనుక పెట్టినట్టయితే అభ్యంతరం ఎవరికి ఉండదు. ఇంకోరి వారిని ఎప్పుడు కూడా దర్శనానికి రాకూడదని చెప్పలేదు, ఎవరు చెప్పడానికి కూడా ఒప్పుకోరు సార్. ఎవరైనా సరే దేవదేవుడి దగ్గరికి ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు. హిందువులైతే ఆ మతాన్ని అనుసరిస్తారు కాబట్టి, ధర్మాన్ని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళకి అక్కర్లేదు. మిగతా వాళ్ళు ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు సార్. ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వారు స్టూడెంట్గా ఉన్నప్పుడు వారి క్లాస్మేటు వారు కలిసి తిరుమలలో కూర్చుంటే పక్కన ఒక ఫారినర్ కూర్చున్నాడంట సార్. ఆ ఫారినర్ని అప్పుడున్న ఎంప్లాయీస్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారంట. అదేంటి 6 గంటలు కూర్చున్నాం, మా పక్కనే కూర్చున్నారు, వారికి దర్శనం దొరకదా అని ఐవైఆర్ కృష్ణారావు గారు స్టూడెంట్గా ఉన్నప్పుడు అడిగారట. లేదండి వెంటనే పంపిస్తామని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారట. మీరు కనుక క్రిస్టియన్స్ అయితే ఇలా పెట్టాలి, సంతకం పెట్టాలంటే ఓ వెరీ గుడ్,
ఈజ్ ద కండిషన్ లైక్ దట్? ఎస్ అని చెప్పి సంతకం పెట్టి మళ్ళీ వీళ్ళ పక్కన వచ్చి కూర్చున్నారంటండి. అంటే ఎప్పటికైది. అలాగే మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మక్కా మసీద్కి వెళ్ళినప్పుడు దర్శించుకుందామంటే ముస్లిమేతరులు లోపలికి రాకూడదు అని వెంటనే చెప్తే బయటకు వచ్చేసారట. గౌరవించారు సార్. అంతే తప్ప ఇదేదో ఆపడానికో ఇతరులను రానివ్వకుండా ఉండటానికో కాదు. ప్రతి గుడికి కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళమన్నారు. మొన్న మంచి పని చేశారు. మరి వారు కూడా ఏదో గుడికి వెళ్ళొచ్చుగా. తిరుమల మాత్రం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు ఏదో గుడికి వెళ్ళొచ్చుగా. ఇందులో మీకు సారావు గారు, మీకు ఇంకొక విషయం మీరు మర్చిపోయారు. పూరి జగన్నాథుని దర్శించడానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వెళ్ళినప్పుడు తన పాండాలు అడ్డం కొట్టి బయటికి ఇంటేశారు. ఎందుకంటే షీఈ్ నాట్ ఏ హిందూ. అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయినటువంటి సందర్భాలు కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు. గురువాయూర్ కూడా గురువాయూర్ కూడా యాక్సెప్టెన్స్ లేదు. అయితే ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే, శాసనసభలో నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శాసనాలను గౌరవించవలసినటువంటి ముఖ్యమంత్రి శాసనాన్ని ఉల్లంఘిస్తే అతను సభ్యుడిగా కొనసాగాల అక్కర్లేదా అన్నది ఇది క్వశ్చన్. ఎందుకంటే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడి భారత రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేస్తున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగానికి లోబడి తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్స్ బోర్డులో ఇండివిజువల్గా పెట్టినప్పుడు ఆ బోర్డు రూల్స్కి విరుద్ధంగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి తన సంతకం పెట్టుకుంటూ వెళ్ళేటట్టు ఇట్ ఈస్ నథింగ్ బట్ అగెన్స్ట్ ది రూల్ విచ్ హెస్ బిన్ స్టిపులేటెడ్ అండర్ ది టీటీడీ లా. కాబట్టి బేస్ ఏంటంటే అసలు అడగవలసి వస్తే ఈ షుడ్ బి ఈజ్ ఎలక్షన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ అనే పాయింట్ కూడా వెళ్తుంది. ఏది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కదా. గవర్నర్కి ఎవరైనా దాన్ని సబ్మిట్ చేస్తారేమో అని చెప్పి చూశాను నేను 3 daysలో. ఎక్కడ కూడా ఇంతవరకు దాన్ని సబ్మిట్ చేయలేదు. ఎందుకంటే ఆయన బేసిక్గా హీజ్ ఎ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ఫ్యూనరల్ రైట్స్ ఆఫ్ రాజమోహన్ రెడ్డి, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ కూడా ఆయన చేపట్టే మనకు తెలిసింది. ఆయన బిలీఫ్స్ మనం కాదంటాం లేదు. అది కాక అది ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటే అన్నిసార్లు కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే దేర్ ఇస్ నో పర్మనెంట్ రిలీజియస్ సర్టిఫికేట్ అనే పాయింట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్గా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్గా దీనికి కానీ దానికి కొన్ని రూల్స్ నిబంధనలు అయ్యి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఏంటంటే, యూ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ముఖ్యమంత్రి, మీరు యూ హ్యావ్ టు మెయింటైన్ ది లా. మీరే లా వైలేట్ చేసి నేను సంతకం పెట్టనంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్స్? మీరు ఎందుకు వైలేట్ చేశారు? గవర్నర్ హ్యాస్ టు ఇంటర్వ్యూన్ ఇన్ దిస్ కరెక్షన్ అని రావాలి వాళ్ళు. గవర్నర్ ఆల్మోస్ట్ అంటే ఒకటి సత్యనారాయణ గారు మీ కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఇలా మాట్లాడతారా? అన్య మతస్థులు ఎవరు వచ్చినా ఇట్లా మాట్లాడతారా? అన్యమతస్తులని పాయింట్ కదా ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, మీ పొజిషన్ ఏంటి? ఇప్పుడు నేను ఐఎమ్ ఆర్డినరీ సివిలియన్ అండి. నేను సంతకం పెట్టడం అన్నది ఇట్ మ్యాండేటరీ. అంటే వారిని టార్గెట్ చేస్తూ రూల్స్ ఉండకూడదు కదా? లేదండి, యువర్ లా మేకర్. నేను అనేది ఏంటంటే, మీరు ఏం చేశారు? ఓత్ ఆఫ్ ఎలిజెన్స్ అండ్ ఓత్ ఆఫ్ సీక్రెసీలో మీరు శాసనసభలో ఏం ప్రమాణం చేస్తున్నారు? మీరు ఏం ప్రమాణం? ఆ ప్రమాణం రైట్. నేను లక్ష్మణరావు గారు నోటెడ్. లక్ష్మణరావు గారు మీకు ఎనఫ్ టైం ఇస్తాను. మీరు ఏం ప్రమాణం చేస్తున్నారు? మీరు గోడ్తుని మీరు ప్రొసీడింగ్స్ చూడండి. ఏదైనా శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారత రాజ్యాంగం ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ బోర్డు భారత రాజ్యాంగానికి లోబడి ఉందా, పైబడి ఉందా? నువ్వు రాజ్యాంగాన్ని మీరు చెప్పింది వాస్తవం సార్. ఆ నిబంధన గనక చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, న్యాయానికి వ్యతిరేకంగా ఉంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఈ పాటికి ఎవరో ఒకరు కోర్టుకెళ్ళి స్ట్రక్ డౌన్ చేసి ఉండేవాళ్ళు. కరెక్ట్ సార్, కరెక్ట్. యా, కాబట్టి మనం లక్ష్మణరావు గారికి ఇద్దాం టైం యాక్చువల్గా. ఎందుకంటే వారి నుంచి సమాచారం తెలవాలి వచ్చిన బ్రేక్ తర్వాత.